అందరికీ నమస్కారం। ఈరోజు మనము కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము। ఈరోజు ఆ స్వామి గిరి ప్రదక్షిణ మహా అమోఘంగా జరగబోతున్నది। ప్రతి ఒక్కరు కూడా విచ్చేస్తున్నారు। జన సందోహంలో స్వామివారిని తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటారు। ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సంకీర్తనతో జరుగుతుంది కార్యక్రమం। ఓం నమః శివాయ ఓం నమః శివాయ जय गुरु गणेश महाराज की जय गुरु गणेश महाराज की जय गुरु गणेश महाराज की जय गुरु श्री राम दूत की जय गुरु श्री राम दूत की जय श्री राम जय श्री राम। ఓం నమః శివాయ ఓం నమః శివాయ। కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యదినాన సంగమేశ్వర స్వామి దేవస్థానం నుండి పరశురామ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ముల్లోకాలకు గిరి ప్రదక్షిణ చేసినట్లవుతుంది। ఈ రోజు ఇక్కడ కేవలం మనతో పాటే కాకుండా అనేక మంది మునులు, సిద్ధ పురుషులు, తపస్సులు అందరూ కూడా సూక్ష్మ రూపంలో ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతూ ఉంది। ఇంత పవిత్రమైనటువంటి ఈ దినాన్ని గ్రామస్తులందరూ వేలాదిగా వచ్చి తరలి రావడం కూడా ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో శుభాన్ని కలిగిస్తుందని చెప్పి భావిస్తున్నాము। అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేయడం కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలం పోతారు, లేకపోతే
విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సింహాచలం పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా వాసులకి అదృష్టం ఏంటంటే ఇంత గొప్ప పర్వతాన్ని సిద్ధ పురుషులు ఇప్పటికీ అక్కడ తపస్సులో ఉన్నటువంటి ఇంత గొప్ప పర్వతం చుట్టూ మనం ఈ సంవత్సరం నుంచి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మనం ఎక్కడికి వెళ్లకుండా మన గ్రామంలోనే మనం ఇక్కడ మన జిల్లాలోనే మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఒక కేంద్రాన్ని తయారు చేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ సంగమేశ్వర స్వామి దేవస్థానం నుండి జరుగుతుంది. ఇదంతా కూడా పైవాడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా జరగాలని చెప్పి త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 హర. ఓం నమః శివాయ. విఘ్నేశ్వర స్వామి, అలాగే దక్షిణ కాళి మాత, నాగార్పమ్మ వీళ్ళంతా కొండ మధ్యలో కూడా రాళ్ళు రప్పలు దాటుకుని పోయి మరీ భక్తజనం దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు మహాదేవుడు నందీశ్వరితోటి మహాదేవుడిని చూడబోతున్నాం. స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామిని కూడా దర్శనం చేసుకున్నారు భక్తజనం. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకునే దానికి వెళుతున్నారు భక్తజనం. సంగమేశ్వర గిరి ప్రదర్శన. ఓం నమో సంగమేశ్వర గిరి ప్రదర్శన. ఓం నమో శివాయ. కామాక్షమ్మ సన్నిధిలో అఖండ జ్యోతి వెలుగుతున్నది. ఎప్పుడూ కంటిన్యూగా వెలుగుతుంటుంది. ఇక్కడ చూస్తే తులసి మాతకు కూడా పూజలు చేస్తున్నారు. ఆ సంగమేశ్వర స్వామి దర్శనం కోసం భక్తజనం వేచి ఉన్నారు క్యూ లైన్లో.